నేను చేసిన పాపములకు ప్రతిగా దేవునికి కమిషన్ ఇస్తే అది తీసుకొని దేవుడు నన్ను వదిలేస్తే నా పాపంలో వాటాదారుడు అవుతాడు, కానీ దేవుడు ఎలా అవుతాడు? ఒకవేళ నేను ఇచ్చిన లంచం తీసుకొని నన్ను వదిలేస్తే నా వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి ఆయన ఏం సమాధానం చెబుతాడు? అద్భుతమైన ప్రశ్న అండి. ఈ ప్రశ్న పుట్టినోడు ధన్యుడండి. మీలో పుట్టిందా ఈ ప్రశ్న? ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందా? రాకపోతే ఇప్పుడు రావాలా, మిగిలిన వాళ్ళు కూడా అడగాల. జస్ట్ ప్రశ్న అడిగి అంతే, ఇంకేం చెప్పొద్దు. ఒక తప్పు చేసిన వాడి దగ్గర ప్రతిఫలం తీసుకొని వాడిని వదిలేస్తే వాడి వల్ల అన్యాయం అయిపోయిన వాడికి ఏం సమాధానం చెప్తాడు? కాబట్టి ఇప్పుడు పాపానికి శిక్ష న్యాయమా, లంచం న్యాయమా? అవునా? శిక్షే న్యాయం. మరి ఇప్పటిదాకా నేను ఎన్నో రకాల వాళ్ళని వెంబడించాను కదా, మరి ఇప్పుడు నా పాపాలు వాళ్ళు తీసేశారా లేకపోతే నానెత్తినే ఉన్నాయా? నానెత్తినే ఉన్నాయి. ఎక్కడికి పోయినాయి? ఎలా పోతాయి? దేవుడు వదిలేస్తాడా? రైట్. కాబట్టి ఎన్ని చోట్ల తిరిగిన ఈ డౌట్ వెంటాడుతానే ఉంది. అక్కడికి పోయి ఒకసారి మునుగు ఆడపోయిద్ది, ఎడగపోయి ఇది అయిపోయిద్ది, అడగపోయి అది అయిపోయిద్ది, ఆడపోయి అది ఇవ్వపోయిద్ది అని. యేసుప్రభు ఎట్ట తీసేస్తాడు? యేసుప్రభు కూడా లంచాలు వేసిక్కానా లేకపోతే ఏమన్నా వేరే ఏర్పాటు ఏమన్నా ఉందా? అది ఇక్కడ కూడా ఇష్ట వస్తువులు తీసుకెళ్ళి ఇస్తే వదిలేస్తాడా? కేసులు మాఫీ అయిపోతాయా? లేకపోతే ఏమన్నా వేరే ప్రత్యామ్నాయం ఉందా అని వెతికితే యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తిరుగులేని సమాధానం ఏం చెప్పాడంటారు? నువ్వేయో తీసుకొచ్చి నాకు ఇచ్చి నా నోరు మూపియటం కాదురా, అసలు నేను కాదు, నేను నియమించిన న్యాయము నిన్ను అడుగుతుంది. నువ్వు పాపివి, నువ్వు పాపాలు చేశావు, ఆ పాపాలకు ప్రతిగా న్యాయం ప్రకారం నువ్వు శిక్ష పొందాలి. ఇక నువ్వు ఏ లంచాలు ఇచ్చినా తీసుకొని నిన్ను వదిలిపెట్టాను అనుకో, నీ పాపంలో నేను వాటాదారుని అవుతాను కానీ న్యాయాధిపతిని గాను. న్యాయం ప్రకారం ఏం చేయాలంటే నీ పాపాలకు నేను శిక్ష విధించాలి, అంతే న్యాయం. ఏమయ్యా, నువ్వు దేవుడివి, మమ్మల్ని సృష్టించావు. ఇప్పుడు మమ్మల్ని చేసేటప్పుడే నీకు తెలీదా మేము తేడా పడతామని? దేవుడు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినోడు అంటారు కదా. మేము చేయకముందే మా బతుకులు నీకు తెలుస్తాయి కదా. అసలు ఉనికిలో లేని మమ్మల్ని సృష్టించనేలా? ఉనికిలో లేని మమ్మల్ని ఉనికిలోకి తేనేలా? మేము ఈ పనికిమాలిన పనులు చేయనేలా? మమ్మల్ని పట్టుకొని నువ్వు నరకంలో వేస్తానని మాట్లాడనేలా? అసలు మమ్మల్ని సృష్టించమని మేము అడిగామా? కరెక్ట్ ప్రశ్నేనా? లాజికల్ క్వశ్చన్. దేవునికి స్తోత్రం. ఎంతమంది కరెక్ట్ అనిపించిందండి? ప్రశ్న కరెక్టా కాదా? దేవుడిని నిలదీశాం ఇప్పుడు అందరం కలిసి. అసలు మమ్మల్ని సృష్టించమని మేము చెప్పామా? చేశావు. సరే, చేసినోడి బాగానే ఉంది. చేశావు, సృష్టి చేశావు, మళ్ళీ పాపం చేయొద్దన్నావు. ఊరుకున్నావా? నువ్వు ఏదొద్దన్నావు అదే చేశాము. ఉనికిలో లేని వాళ్ళని చెయ్యనేలా? మేము పోయి నీకు వ్యతిరేకమైన ఆ పాపం చెయ్యనేలా? నువ్వు మమ్మల్ని పట్టుకొని అగ్నిలో వెయ్యనేలా? మాకు ఈ బాధలు ఎలా? అసలు ఏంది? ఎందుకు? సరే, సృష్టించావు, పాపం చేశాం, తప్పించుకునే దారి ఏదైనా నువ్వు చూపించావా లేదా? చూపించకపోతే కేసు నీదే దేవా. చూపించకపోతే నువ్వే సమాధానం చెప్పాలి, మేం చెప్పటం కాదు, నువ్వు చెప్పాలి సమాధానం. చూపిస్తే మాత్రం మాకు సౌండ్ ఉండదు. చూపించాడు దారి. ఏంటి దారి అంటే, మిమ్మల్ని అందరినీ ప్రేమను బట్టి నేను నిర్మించుకున్నాను, సృష్టించుకున్నాను, ఉనికిలోకి తెచ్చాను. ఆ ప్రేమను బట్టే మీకు స్వేచ్ఛనిచ్చాను. ఆ ప్రేమను బట్టి నేను ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి నాకు ఇష్టం లేని పనులు మీరు చేశారు, నాకు వ్యతిరేకమైన పనులు చేశారు. అది పాపం. ఆ పాపానికి నేను నియమించిన న్యాయం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష ఉంది. అయితే నా ప్రియమైన బిడ్డలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా, ప్రేమతోనే చేసుకున్నా, ప్రేమతోనే స్వేచ్ఛనిచ్చా. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసి మీరు పాపము చేస్తే అయినా నేను మిమ్మల్ని ప్రేమించి ఆ పాపం నుండి న్యాయంగా బయటికి రావడానికి వేరే మార్గం లేదు. నీ పాపాలకు న్యాయంగా శిక్ష విధించా, జడ్జిగా శిక్ష విధించా, జడ్జిగా. అయితే ఆ శిక్ష మీ మీద పడకుండా నేనే భూమి మీదకి వచ్చి భరిస్తా. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనక, మీరంటే నాకు ప్రాణం కంటే ఎక్కువ గనక. ధర్మశాస్త్రానికి ఇప్పుడు నేను సమాధానం చెప్తా. ఏమని అంటే, ఇదిగో నా బిడ్డలు చేసిన పాపానికి ఇదిగో నేను వెల చెల్లించాను అని.
మీ చేతుల దోషానికి ఇదిగో నా చేతులు, మీ కాళ్ళ చెడు నడతకి ఇదిగో నా పాదాలు, మీ తలలో దుర్యోచనలకు తప్పుడు ఆలోచనలకు ఇదిగో నా తలముళ్ళు, మీ సర్వ శరీరంతో మీరు చేసిన అపరాధములన్నిటి కొరకు ఇదిగో నా దేహమంతా నాగలి సాళ్ల వలె దున్నబడి సర్వ శరీరము తూట్లు తూట్లు గాయాలై నా ప్రాణం మీకోసం పెట్టి తిరిగి లెగుస్తా. శిక్ష పడిద్ది, అయితే మీ మీద కాదు, నా మీద వేసుకుంటాను. దీనివల్ల నా ప్రేమ మీకు అర్థమైద్ది. అప్పుడు మీరు నా ప్రేమను నిజంగా అర్థం చేసుకుంటే ఒకరి బలవంతం లేకుండా మీ అంతటా మీరే మీ జీవితాన్ని మార్చుకుంటారు. ఈరోజు మనందరం అలా మారిన వాళ్ళమే. ఎవరన్నా కత్తిపెట్టి బెదిరించారా? లేకపోతే ఎవరన్నా ఏమన్నా వార్నింగ్లు ఇచ్చారా? మర్యాదగా చెబుతున్న మందు ఇంకా తాగామంటే మామూలుగా ఉండదని ఎవరన్నా బెదిరించారా? బెదిరించే కొద్ది ఇంకెక్కువ తాగుతాం. మరి ఆమెతను బెదిరిస్తుంటే అట్ట తాగుతాం ఏంటంటే ఆ బాధ మరిచిపోవటానికి తాగుతున్నాను, అంతేగాని మారరుగా. కానీ ఈరోజు భయంకరమైన జీవితాలు మారిపోయినాయి. కారణం యేసు ప్రేమ. నా కోసం నలిగి కరిగిన నా ప్రాణప్రియుని మరలా నేను వేధించేదా? మరలా నేను పాపం చేసి ఆయన బాధ పెట్టేదా, గాయపరిచేదా? అయ్యో అని స్వచ్ఛందంగా మనంతటా మనమే చెడుతనాన్ని వదిలి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఈరోజు దేవుని బిడ్డలంగా నడుస్తున్నాం. ఈరోజు కూడా ఏదన్నా ఒక చిన్న పొరపాటు జరిగితే ఏముందిలే వదులుకోలేం, అల్లాడిపోతున్నాం. ఒక చిన్న తప్పు మనం అలా జరిగితే అల్లాడిపోతున్నాం. ఎందుకు? ఎంత బాధపడ్డాడో, ఎంత నొచ్చుకున్నాడో. అయ్యో బుద్ధిమాలిన పని చేశాను, నోరు జారాను, కాలు జారాను, కన్ను జారాను, చెయ్యి జారాను. ఏ చిన్న పొరపాటు జరిగినా తినలేం, ప్రశాంతంగా నిద్రపోలేం. అవునా కాదా? కాదా? కొంపతీసి అట్నే ఉంటున్నారు ఏంది? ఇంత పొరపాటు మన నుండి జరిగితే తట్టుకోగలమా? హృదయం గాయపడిపోతుంది, ప్రశాంతంగా ఉండలేము. ఇక మళ్ళా ఆయన్ని క్షమాపణ అడిగిన దాకా, అయ్యా తేడబడ్డానయ్యా అని మళ్ళీ దేవునితో రాజీ పడ్డదాకా, మళ్ళీ దేవుని పాదాలు పట్టుకున్న దాకా, అది ఎంత తప్పైనా సరే మన వల్ల కాదు. తిరిగి దేవునితో సమాధాన పడితేనే మనం నిమ్మలంగా ఉండగలం. సరైన క్రైస్తవులు అయితే, సరైన పరిశుద్ధులైతే ఈ తత్వమే ఉంటుందండి. ఎంత చేసి కూడా ఏ ఫీలింగ్ లేకుండా ఉన్నారంటే డౌట్ పడాల్సిందే మనం అసలు ఒరిజినల్ క్రిస్టియన్సో కాదు. నేను ఏం చెప్పాను అర్థమైందా మీకు? ఇంత పొరపాటు జరిగినా కాస్త నొప్పి తగులుతుంది అంటే నువ్వు చచ్చిపోలేదు, సజీవంగా ఉన్నావు, స్పర్శ అర్థమవుతుంది నీకు. ఇంతంత చేసి కూడా నీకేం కనీసం అట్లా అని కూడా అనిపించట్లేదంటే జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే మృతురాలివే. ఆగు, ఇంక పెద్ద పాట అవసరం లేదు, సరిపోయింది. మళ్ళీ మందిరం ఓపెన్ చేయొద్దు. ఇంతంత చేసి కూడా ఏ ఫీలింగ్ లేకుండా మళ్ళీ నువ్వు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నడుస్తున్నావు అంటే నీలో ఆ స్పర్శ కోల్పోయావు. అంటే జీవించుచున్నావన్న పేరు ఉంది కానీ పూర్తిగా చచ్చిన స్థితిలోనికి వెళ్ళకు. లెప్రసీ లక్షణం తెలుసా మీకు? కుష్ఠవ్యాధి లక్షణం. చర్మం మామూలుగానే కనపడుద్ది, కానీ గుచ్చు దానికి అర్థం కాదు, కాల్చు దానికి అర్థం కాదు. ఎందుకంటే అది పేరుకే చర్మం, కానీ మృత స్థితిలో ఉంటుంది. అది ఆ బ్యాక్టీరియా అలా చేసిద్ది. లెప్రసీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది చర్మంలోనికి పాకి చర్మానికి ఆ స్పర్శ అర్థం కాకుండా చేసిద్ది. అలాగే కొంతమంది ఆత్మీయంగా కుష్ఠవ్యాధికి గురైనటువంటి వాళ్ళు జీవించుచున్నామన్న పేరే ఉంటుంది, కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళు చేస్తున్న పెద్ద పెద్ద పొరపాట్లు కూడా వాళ్ళకి ఏమి అంత నొప్పిని కలిగించో, బాధ పెట్టవు. ఏముందిలే, ఆత్మలో బ్రతికున్నవాడు ఎట్టి పరిస్థితులు అలా రాజీ పడడు. ఎందుకంటే యేసు శిలువ మరణ పునరుద్ధానముల యొక్క జీవం మనలోనికి ప్రవేశించి మన మనస్సాక్షిని శుద్ధి చేసి చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని తిరిగి బ్రతికించింది. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము,
యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. ఒకప్పుడు లోకంలో పాపంలో చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు సిలువ రక్తంతో కడిగి బ్రతికిస్తాను రమ్మని పిలుస్తున్నాడు. అది మారు మనసు పొంది పాపములను కడిగేసుకునే బాప్తిస్మం పొంది నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట నిలుస్తావో అప్పుడు నీ మనస్సాక్షి తిరిగి పనిచేయటం మొదలుపెట్టిద్ది. ఇక యేసయ్య ప్రేమ నీకు అర్థమైతే ఆ స్పర్శ నీకు అందుతూ ఉంటుంది. అందుకే రండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందండి, జీవగ్రంథంలో పేరు సంపాదించుకోండి, పరలోక రాజ్య పౌరులు అవ్వండి అని నేనే కాదు ప్రతి దైవజనుడు ఘోషించేది అదే. ఎంతమంది అయితే ఈ స్పర్శనెరిగి యేసు చేసినటువంటి ఆ సిలువ త్యాగాన్ని గుర్తెరిగి జాగ్రత్త పడతారో వారందరూ ధన్యులు ధన్యులు, ఒరిజినల్గా అదృష్టవంతులు. ఏమండి, కొంతమందికి డబ్బులు ఉంటాయి, కొంతమందికి మంచి పేరు ఉంటుంది, కొంతమందికి మంచి ఉద్యోగం ఉంటుంది, కొంతమందికి మంచి పదవులు ఉంటాయి. వాటిని చూసి జనం అంటారు అదృష్టవంతుడండి. మరీ దారుణం, 2 భార్యలు ఉన్నా కూడా అదృష్టవంతుడేనంట. ఆయనకేమండి 2 భార్యలు ఉన్నారు, ఫుట్బాల్ ఆడుకుంటారు పిచ్చోడా. ఏంది అదృష్టవంతుడు అంట. 10 మంది పిల్లలు ఉంటే ఆయనకేమండి 10 మంది పిల్లలు, ధన్యుడు, అదృష్టవంతుడు అంట. బాగా ఆస్తులుంటే అదృష్టవంతుడు. ఒకసారి ఒక మాట చెప్పండి, ఇవన్నీ ఉండి ఆత్మను రక్షించే దమ్ము ఎవరికైనా ఉందా? ఏ ధనానికైనా ఉందా? ఇక్కడ డబ్బు అక్కడ చెల్లిద్దా? పోనీ ఇక్కడ మనం కన్న పిల్లలు మనల్ని ఏమన్నా కాపాడగలరా? పోనీ మనల్ని కన్నోళ్ళు ఏమన్నా నరకం నుంచి కాపాడగలరా? 2 భార్యలు, వాడికి సచ్చినాక నరకం కాదు, అంటే భూమి మీద బతుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. 2 భార్యలు, అదృష్టవంతుడు అంట. ఆయనకే ఉండి అపార్ట్మెంట్ అంతా అయిందే కదా, సెంట్రల్ అపార్ట్మెంట్. వేసుకొని పోతాడు మెడకే. ఏమండి, ఈ కనపడే పొలం అంతా అతనిదే. అతనిదేనా? పొలం నవ్వుకుంటుంది. ఒక్కొక్కటి తీసుకెళ్ళి చెబుతుంటాడు పొలం చూపించి, ఈ దగ్గర రాయ నుంచి అల్లా మూల కనపడుతుంది చూడు, తాడి చెట్టు ఆడదాకా, ఆ మూల హద్దు, ఈ మూల ఈ హద్దు, ఈ మూల ఇది హద్దు, ఆ మూల అది హద్దు అంట. ఆ భూమి నవ్వుకుంటూ ఉంటుంది. ఎంతమంది చెప్పారు ఈ డైలాగ్, రే మొత్తం నాలోనే కలిసిపోయారని. మొత్తం నాలోనే కలిసిపోయారు. ఎవడురా ఉంది ఇక్కడ? ఎవరురా ఉంది? నేను అలానే ఉన్నాను. అన్నోడల్లా వచ్చి నాలో బొబ్బున్నాడు. ఇప్పుడు ఈడొకడు వచ్చాడు మళ్ళీ, ఇప్పుడు నాది అనుకుంటా. ఎంత పిచ్చి వాళ్ళరా మీరు. నిజమే, పొలములు, స్థలములు, భూములు, ఇండ్లు, భార్యలు, పిల్లలు, ఏది కూడా మన ఆత్మను రక్షించలేదండి. పేరు ప్రఖ్యాతులు, మంచి జాబు, విస్తారమైన పైసలు, ఏది కూడా ఆత్మను రక్షించలేదు. రక్షిస్తే చెప్పండి, రక్షించలేదు. మరి ఆత్మ రక్షించే దిక్కు దిశ ఏంటి? మారు మనసు పొందుట, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసయ్య బిడ్డగా అయిపోవటం. ఒక్కటే దారి. ఏమున్నా నిన్ను మోక్షానికి చేర్చలేదు, యేసు చేరుస్తాడు. ఎందుకంటే యేసు ఒరిజినల్గా నీ పాపముల కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి. ఈ పని చేసినోడు ఇంకొకడు లేడు కాబట్టి మొత్తాన్ని వదిలిపెట్టి యేసు ప్రభుని నమ్ముకున్నాను నేను. ఈ పని చేసినోడు ఇంకొకడు లేడండి. ఇంకా పైగా నేను సేవించిన వాళ్ళు ఎవడు చేసిన కర్మ వాడే మోయాలని చెప్పారు. కర్మలు చేసిన వాడు కర్మల ఫలం అనుభవింపక తప్పదు. నేనేం మరి నీకెందుకు మొక్కాలి? ఎవడి కర్మ వాడే మోసుకుంటే, నా కర్మ నేనే మోసుకుంటే మరి నీకెందుకు మొక్కాలి? పిచ్చి పెట్టి మొక్కాల. ఇప్పుడు ఎవడి కర్మ వాడు మోసేది కాదు, నా కర్మ మోసిన వాడెవడో అతడు కావాలి నాకంటే. నా కర్మల కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాడు నా ప్రాణప్రియుడైన నజరేయుడగు యేసు. ఒరే నువ్వు పక్కకు రారా, నువ్వు కింద పడతావు వైర్లు తగిలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, జాగ్రత్తగా వినండి. ప్రశాంతంగా ఉన్నారు కదా? ఎన్నేళ్ళు లైన్లోనే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ తీసుకోవాలి, మీ మనసులోకి తీసుకోవాలి, ఇతరులతో మాట్లాడాలి, ఆత్మలను రక్షణలో నడిపించాలి. అందుకే ఇంత వెడమర్చి చెబుతున్నా. ఇప్పుడు చెప్పండి, మన ఆత్మ రక్షణ కోసం ఏం చేయాలి? మారు మనసు పొంది ఎప్పుడు పొందాలి?
బతికినోడిని ఎప్పుడన్నా బూట్స్ పెట్టారా? బతికినోడిని చెప్పలేదండి. బతికినోడిని బూట్స్ పెట్టారా? పోనీ చచ్చిపోయినోడిని బూట్స్ పెట్టుకుని ఇంట్లో పెట్టుకున్నారు ఎప్పుడన్నా? యేసు ప్రభు శిలువ విలువ నీకు అర్థమైపోయిన తర్వాత, ఇక ప్రాచీన జీవితం అంతా కూడా కరెక్ట్ కాదని అర్థమైన తర్వాత, ఇక ఆ పాత జీవితంలో చచ్చిన తర్వాత, ఇక చచ్చినోడిని ఉంచడం ఎందుకు? నీళ్ళలో ముంచి బూడిచి పెడితే పోయిద్ది. బాప్తీసం ద్వారా. బాప్తీసం అంటే చచ్చినోడిని పాతి పెట్టడం, క్రీస్తునందు క్రొత్తగా జన్మించటం, నూతన సృష్టిగా మార్చటం. హల్లెలూయా. పూర్ణ మనసుతో, పరిపూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆరాధించెదా. పూర్ణ బల పరిపూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆరాధించెదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. స్తోత్రం. ఈ మ్యాటర్ క్లారిటీ వచ్చింది. ఇంకా ఆలస్యం చేయలేక మా అమ్మ మా నాన్నకి చెప్పాను. ముందు మా అమ్మ మా నాన్న దాకా కాదు, ముందు నేను పోయి బాప్తీసం పొంది. అప్పటిదాకా వాళ్ళకి మోక్షం అని వెతికినోడిని నేను పాపినన్న సంగతి తెలుసుకున్నాను. నా పాపములకు ప్రాయశ్చిత్తంగా యేసు మాత్రమే ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అటు న్యాయానికి న్యాయం చేశాడు. తండ్రిగా నన్ను రక్షించుకొని తన ప్రేమను చూపాడు. పర్ఫెక్ట్గా యేసే సెట్ అవుతున్నాడు. ఇంకెవరు సరిపోవట్లేదు యేసుకి. కాబట్టి యేసే నా రక్షకుడు అని 2002 ఏప్రిల్ 17 అంటే నిన్న రోజున మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది కొత్త సృష్టిగా నూతన జన్మానుభవంలోనికి ఎంటర్. మరి ఇంత తేటగా అర్థమయ్యి కూడా బాప్తీసం పొందుదాం ఇప్పుడు తొందర ఏముంది అంటే ఇక నాకు సంబంధం లేదు. ఎందుకంటే గ్యారంటీ లేని లైఫ్. వేసుకున్న వస్త్రానికైనా 6 నెలలు గ్యారంటీ ఇస్తాడు. ఏం బట్టల షాప్ వాడు. గ్యారంటీనా? డబ్బులు తెగ తీసుకుంటున్నా, అయ్యో గ్యారంటీనా అంట అడుగుతారు కదా, గ్యారంటీనా అని. వాడు తిరిగి అడిగితే ఏం చెబుతారు? అమ్మ 6 నెలలు గ్యారంటీనా, 3 సంవత్సరాలు గ్యారంటీనా అంటున్నావు, 3 రోజులు గ్యారంటీ ఇస్తా. మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము, ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము, ఒక్కనాడే ఆరిపోగా నీలో ఆత్మదీపము. కుక్క శవముతో సమమేగా నిక్కముగనది మన్నే గదయ్యా, కుక్క శవముతో సమమేగా నిక్కముగ నది మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. స్తోత్రం. నాయన కొంతమంది అద్దంలో పోయి పోతా చూస్తారు, వస్తా చూస్తారు. అసలు అమ్మ బాబు హడావుడి చేస్తారా నాయన అద్దాల దగ్గర. అసలు ఒక్కొక్కళ్ళ విన్యాసాలు ఎక్కడన్నా అక్కడక్కడ ఊళ్ళో ప్రయాణం అయ్యేటప్పుడు అక్కడక్కడ వాష్రూమ్ దగ్గరికి పోతే వాడు అద్దం దగ్గర నుండి కదలలే. ఒరే పక్కకు పోరు అయ్యా, చేతులు కడుక్కోవాలని వాడు. ఆడ అద్దం కనపడతాడు అయస్కాంతం లాగా. ఏముంది, ఆత్మ వెళ్ళిపోయింది అనుకో. ఫస్ట్ రోజు అయ్యా అమ్మా నేర్చిన వాళ్ళు 3వ రోజుకి వచ్చేప్పటికి ఏమునికి స్తోత్రం కలుగుని. అంతేగా ఎంత సొంత వాళ్ళైనా గుమాయించి కొడుతుంటుంది దుర్గంధం తట్టుకోలే. స్టార్టింగ్లో మామూలుగా ఏడ్చే జీవితాలు కాస్త 3వ రోజుకి వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తుంటారు. ఇంకా తీరేమరా ఎత్తను రా తట్టుకోలేకపోతున్నాడా. అంతే కదండి జీవితం. ప్రఖ్యాతిగాంచిన సినిమా యాక్టర్స్ ఉన్నారా, చిన్న వయసులో రాలిపోయారు. వాళ్ళు అనుకున్నారు దేహదారుఢ్యం చేసి బాగుంటాం, పర్మనెంట్గా ఉంటాం అని. ఎవడు చెప్పాడు గ్యారంటీ? ఇలా చూసిన వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు కనుక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చెప్తున్నాను, నేను రక్షింపబడ్డాను. తర్వాత నా తల్లిదండ్రులకు చెప్పాను, మీరు నిజంగా మోక్షానికి చేరాలంటే మోక్ష మార్గం యేసు ఒక్కడే. కాబట్టి నమ్మి మీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది యేసై బిడ్డలు కండి, మీకు పరలోకం గ్యారంటీ. ఏడిసేవాళ్ళే పోరా అన్నారనుకో,
పక్క నరకం గ్యారంటీ, అనుమానమే లేదు అని చెప్పా. దేవుడి దయ వల్ల 1 నెల 2 నెలల్లో వాళ్ళు కూడా రక్షణ పొందారు. ఈరోజు నా తల్లిదండ్రుల కుటుంబాలతో సహా నా ప్రభు కృప వల్ల రక్షణలోకి వచ్చారు. మీకు అందరికీ ప్రేమతో చెప్తున్నా, నిన్ను కన్న తల్లిదండ్రులకు హెచ్చరిక చేయాలి, తోడబుట్టిన వారికి హెచ్చరిక చేయాలి. నీ మనసుకు నీవు కూడా చెప్పుకోవాలి ఏంటంటే జీవగ్రంథములో పేరు సంపాదించుకోవాలని. ఆమె చూడండి ఒకసారి, కింద ఫోటో చూపితే బాగుండేదిరా. అది ఆమె ఎవరండి? సినిమా నటి సావిత్రి కదా. ఆమె ఫైనల్ డేస్లో చూడండి, ఆమె సావిత్రి అంటే నమ్ముతారా? కింద ఉన్నామా? చూడండి ఒకసారి, చూడండి. ఏమండి యవ్వన పొంగులండి, ఏయండి. అసలు సావిత్రిని గుర్తుపడతారు మీరు? మరి ఏదండి మన గ్యారంటీ ఏదండి? ఆమె అనుకుందా ఇలాగైపోతుంది నా జీవితం అని? చూడండి ఆమె యమన ప్రాయం చూడండి, దించురా కిందకి, అదిగా ముగింపు చూడండి. కాబట్టి ప్రేమతో చెప్తున్న అందరికీ, యవనస్తులారా, స్త్రీలారా, పురుషులారా, అందరికీ ప్రేమతో చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. అల్పకాల పాప భోగాన్ని ప్రేరేపించేటువంటి శరీరాన్ని నమ్మొద్దు, మోసపోవద్దు. కళ్ళు తెరవండి, జాగ్రత్త పడండి, రక్షణలోకి సిద్ధపడండి. అదిగోండి ఆమె కూడా మొత్తం కలిపి మాకు 30-35 ఏళ్ళు లేవు, కనీసం బాడీ కూడా గుర్తుపట్టది కాకుండా అయిపోయింది. చూడండి డెడ్ బాడీస్ చూడండి. మారు మనసు పొందు, బాప్తీసం పొందు అంటే మెలికలు తిరుగుతారు. జాగ్రత్త పడద్దు. శరీరానికి ఏమైనా గ్యారెంటీ ఉందా? 6 నెలల వస్త్రం నీ గ్యారెంటీ. నీ వస్త్రానికి 6 నెలలు ఇస్తాడేమో కానీ నీ శరీరానికి ముచ్చటగా 3 రోజులు ఇవ్వడు. కాబట్టి ప్రాణం పోకముందే, ప్రభు రాకముందే ఎక్కడోళ్ళు అక్కడ మారు మనసు పొంది జాగ్రత్త పడి లైన్లో ఉండాలి. ఎందుకంటే వినండి, ఇంకా వినండి అంటే ఇంకెంతసేపు అనుకోకండి, ముగిస్తాను. ఎందుకంటే మనందరం ఆ మహిమగల రాజ్యంలోనికి ప్రవేశించాలి. ఇంతకంటే అద్భుతమైన మహిమ కలిగిన ప్రపంచం అది. అందులో వినండి, అందులో మనము విధులు నిర్వహించాలి, అందులో పని చేయాలి. మనం దేవుడు ఇంకా సృష్టించబోతున్న 1,000,000 కోట్ల ప్రపంచాలకు ప్రభువుతో పాటు మనం కూడా కలిసి పని చేయబోతున్నాం. మనల్ని ఏమెట్టుకు తీసుకెళ్తున్నాడో తెలుసా? సృష్టికర్త తన పక్కన పెట్టుకుంటున్నాడు. పౌలు అన్నాడు, మేము క్రీస్తుతో కూడా జత పనివారమని. భూమి మీద ఆయన సంఘము నిర్మాణానికే ఈ మనుషుల్లో నుంచే కొంతమందిని ఎంచుకొని తన సహ పనివారులుగా ఏర్పరచుకొని ఇక్కడ సంఘమును కట్టినట్టే ఇక్కడ నుంచి కట్టబడినటువంటి సంఘాన్ని లేవనెత్తి తనతో కూడా ఏర్పరచుకొని ఇక ఆయన 1,000,000 కోట్ల మహిమ ప్రపంచాలు, పాపరహిత ప్రపంచాలను సృష్టించబోతున్నాడు. దానికి పాపమెరుగని ప్రభు, పాపపు యొక్క బలము తీవ్రత నెరిగిన మనం కలిసి దేవుని రాజ్య నిర్మాణం, ఆ కొత్త రాజ్య నిర్మాణం, నూతన ప్రపంచాల నిర్మాణంలో పాలు పంపులు పొందబోతున్నాం. అదే చెప్తున్నాడు అక్కడ. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం మళ్ళా ఏర్పాటు అవుతాయి. మరి మనం ఎక్కడ ఉంటాం? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో మనం ఉంటామా? లేకపోతే మన ద్వారా ప్రభు మనం కలిసి సృష్టించేటువంటి ఆ నూతన ప్రజలు ఉంటారా? మీకేమర్థమైంది చెప్పండి? క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో మనం కాదు, మనం నూతన యెరూషలేం. మనదొక ప్రపంచం, అందులో ప్రభువే ఉంటాడు దేవాలయంగా, అందులో దీపం ప్రభువే. మనం ఉండే ప్రపంచం వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తెలంగాణకు రాజధాని ఏది? పెద్దగా చెప్పండి. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు అందరూ కూడా ఎక్కడ ఉంటారు? అవునా? ఇప్పుడు ఏదన్నా అవసరాల కోసం మనం వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు మనకేది పెట్టారు కదా, మన వాళ్ళు ఉండేది ఎక్కడ? అక్కడే కదా. మనం ఏదైనా అవసరం కోసం వెళ్ళాలంటే అది. అలాగా నూతన యెరూషలేముని ఒక రాజధాని నగరంగా చేస్తాడు. దాని వెలుగులో భూజనులు సంచరిస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము
పరమ యెరూషలేము. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు. దేవునికి మహిమ. ఇప్పుడు మనల్ని ఉంచబోతుంది 12 గుమ్మాలు, 12 పునాదులు, 12 ముత్యాలతో నిర్మితమైనటువంటి ముఖద్వారాలు మహిమగల పరలోక పరిశుద్ధ పట్టణంలో ఉంచబోతున్నాడండి. భూమి మీద నుండి తీయబడిన సంఘాన్ని దాని పొడవు వెడల్పు ఎత్తు సమానమట, చచ్చవుకముగా ఉంటుందట. పొడవు ఎంత ఉందో వెడల్పు అంతే ఉంటుంది, వెడల్పు పొడవు ఎంత ఉందో హైట్ కూడా అంతే ఉంటుంది. ఎలా ఉంటుందో పోతే కానీ అర్థం కాదు. కొంచెం టైం తీసుకుందాం, ఇప్పుడు వద్దులే. దేవునికి స్తోత్రం. కానీ ఇది నేను చెప్పింది జోక్ కాదు, సీరియస్. దాని పొడవు వెడల్పు ఎత్తు సమానము, 12 ద్వారములు 12 ముత్యములు అన్నాడు. మనకు తెలిసి ముత్యాలు పూసల దండ తెలుసు కదండి, ఇంత ఉంటాయి. కానీ పరలోకంలో ముత్యం వాకిలంత ఉంటుందంట. రోడ్లు ఏం రోడ్లో తెలుసా? జనాలు ముక్కుల మీద. కొంతమంది పాపం వాళ్ళు బంగారం చేసుకొని పక్కన వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు, తగాదాలు పెడతా ఉంటారు. మన దగ్గరికి వచ్చి తెగ చూపిస్తుంటారు, చూడు చూడు. పరిశుద్ధులారా మీరేం చెబుతారు తెలుసు? అట్లాంటి గొలుసులు చూపించారనుకో, డాంబర్ అనండి. డాంబర్ అంటే తారు, తారు అనండి. ఏంటిది అంటారు, తారు అంటుండు. ఏంటి ఇది తారు? తారేందమ్మో బంగారం, తారే అంటుండు. ఏంటని అడుగుతారు. అప్పుడు చెప్పు, ఈరోజు మీరు ముక్కుల మీద, తల మీద, మెడ మీద పెట్టుకున్నటువంటి ఆ బంగారం పరిశుద్ధుల పాదాల కింద ఉంచబోతున్నాడు యేసయ్యా. కలతలు లేని పాటలు ఎక్కువ అవుతున్నాయి కదా, మరి అదే కదా పాడుకుంటే మనకు ఆనందం. మళ్ళీ ఎప్పుడు జరుగుద్దో ఈ కోటనేరా. కలతలు లేని, కన్నీళ్ళు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని. కలతలు లేని, కన్నీరు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు. బంగారు రోడ్లు అండి, ఆడ కూడా సుత్తి తీసుకుంటారే మనోళ్ళు తవ్వుకుందామని. వాళ్ళ కక్కుర్తి పడాల్సిన అవసరం. మనోళ్ళకి ఎక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అంటే అండి, ఆడ మట్టి రాయి 2 లేకుండా ఉడిచారండి. పర్లోక రోడ్లు కూడా తవ్వకాలం మొదలు పెడతారు. అసలు అవసరమే ఉండదు. దేవునికి మహిమ. ఎందుకంటే యేసయ్య తానే మన పక్షాన్ని నిలబడతాడు, మనతో ఉంటాడు. ఆయనతో మనతో ఆయన. నేనుండు చోటున మీరు అన్నాడు కదా ఇందాక, నేను వచ్చి ఎల్లప్పుడూ మీరు నాతో ఉండినట్లు తీసుకొని పోతాను అన్నాడు. యేసయ్య ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంటాం మనం. అది ఎప్పుడో మారు మనసు పొంది బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ జాగ్రత్తగా వెంబడితే పొందుదాంలే, చూద్దాంలే. తొందర ఏముంది? 60 ఏళ్ళు వచ్చిన ఆమెకి తొందర ఏముంది అంటుంది, చిన్న పిల్లలాగా. ఏమో బాండ్ ఏమో రాపించుకొచ్చావేందన్న. బాండ్ ఏంది అన్న, మరేమో బతికేదానికి గ్యారెంటీ. ఇప్పుడు 60 ఎక్కువ బతికావు, తొందర ఏముంది అంటున్నావు. ఇంకా ఎంతకాలం బతకాలని?
ఎప్పుడు పొందాలని? పిచ్చిదానా, రక్షణ పొందకపోతే నరకపాత్రురాలు అయిపోతావు. జాగ్రత్త అమ్మా, మారు మనసు పొందమ్మా, నిత్య జీవానికి వారసురాలు అవుతావమ్మా.